స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే ది సిబిటి ఎగ్జామ్ అనేది 2 స్టేజెస్ అన్నమాట. టైర్ 1 అండ్ టైర్ 2. ఇక టైర్ 1లో చూసారంటే మనకు సబ్జెక్ట్స్ 4 ఉంటాయి. అండ్ ఒక్కొక్క సెక్షన్‌కి 25 క్వెషన్స్ ఉంటాది. ఒక్కొక్క సెక్షన్‌కి 25 క్వెషన్స్ ఇంటూ 2 మార్క్స్ ఈక్వల్స్ టు 50 మార్క్స్. అలా 4 సెక్షన్స్‌కి 100 క్వెషన్స్ ఇంటూ 2 ఈక్వల్స్ టు 200 మార్క్స్. టైం వచ్చి 1 అవరు. అదే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 1 అవర్ 20 మినిట్స్. టైర్ 2లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఇందులో సెషన్స్ వచ్చి 2 ఉంటాయి. సెషన్ 1కి 2 అవర్స్ అండ్ 15 మినిట్స్ టైం అలకేట్ చేస్తారు. అండ్ అలానే సెక్షన్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయి. అండ్ అలానే సెక్షన్ 1, 2, 3లో 2 మోడల్స్ ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ 1 గురించి చెప్పుకుందాం. దాంట్లో మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ వచ్చి 30 క్వెషన్స్ ఇంటూ 3 మార్క్స్ ఈక్వల్స్ టు 90 మార్క్స్. మాడ్యూల్ 2 రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చి 30 ఇంటూ 3 మార్క్స్ ఈక్వల్స్ టు 90 మార్క్స్. టోటల్ సెక్షన్ 1కి మొత్తం 180 మార్క్స్. అండ్ సెక్షన్ 1కి టైం వచ్చి అలకేట్ చేసేది 1 అవర్. అండ్ పీడబ్ల్యూబీడీకి అయితే 1 అవర్ 20 మినిట్స్. 3 సెక్షన్స్ అని చెప్పాను కదండి. ఇది వచ్చి సెకండ్ సెక్షన్. మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ వచ్చి 45 క్వెషన్స్. మాడ్యూల్ 2 జనరల్ అవేర్నెస్ వచ్చి 25 క్వెషన్స్. టోటల్ 70 క్వెషన్స్. 70 క్వెషన్స్ ఇంటూ 3 మార్క్స్ ఈక్వల్స్ టు 210 మార్క్స్. అండ్ ఈ సెక్షన్ కూడా 1 అవర్. సెక్షన్ 1కి 1 అవర్, సెక్షన్ 2కి 1 అవర్ అండ్ సెక్షన్ 3కి 15 మినిట్స్. టోటల్ సెషన్కి వచ్చి 2 అవర్ 15 మినిట్స్. ఇక్కడ సెక్షన్ 3 చూసారంటే మాడ్యూల్ 1 కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ 20 క్వెషన్స్ ఇంటూ 3 మార్క్స్ ఈక్వల్స్ టు 60 మార్క్స్. సెషన్ 2కి వచ్చారంటే 15 మినిట్స్. దానిలో సెక్షన్ 3 మాడ్యూల్ 2 వచ్చి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ మాడ్యూల్ 1 డేటా ఎంట్రీ టాస్క్. ఫస్ట్లో చెప్పాను కదా పేపర్ 1 అండ్ పేపర్ 2 అని. ఇక్కడ పేపర్ 2లో మనకు సెక్షన్ ఒకటే ఉంటుంది, అది స్టాటిస్టిక్స్. దానికి 100 క్వెషన్స్ ఉంటాయి ఇంటూ 2 మార్క్స్ ఈక్వల్స్ టు 200 మార్క్స్. టైం వచ్చి 2 అవర్స్ అలకేట్ చేస్తారు. అదే పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 2 అవర్స్ 40 మినిట్స్. టైర్ 2లో 2 పేపర్స్ కండక్ట్ చేస్తారు. అది కూడా సపరేట్ షిఫ్ట్లో. పేపర్ 1 వచ్చి అందరికీ కామను. పేపర్ 2 వచ్చి ఎవరైతే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే పేపర్ 2. పేపర్ 1లో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. సెక్షన్ 1లో మాడ్యూల్ 1 వచ్చి మ్యాథమెటికల్ ఎబిలిటీస్. మాడ్యూల్ 2 వచ్చి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సెక్షన్ 2లో మాడ్యూల్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్. మాడ్యూల్ 2 వచ్చి జనరల్ అవేర్నెస్. సెక్షన్ 3 వచ్చి మాడ్యూల్ 1 వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్. మాడ్యూల్ 2 వచ్చి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్. టైర్ 1లో 4 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సిలబస్ వచ్చి వర్బల్ అండ్ నాన్ వర్బల్ అండ్ అనలాగీస్, సిమిలారిటీస్, డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాక్టికల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలైసిస్, జడ్జ్మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్ అండ్ ఫిగరల్ క్లాసిఫికేషన్, అర్థమెటిక్ నెంబర్ ఆఫ్ సిరీస్, నాన్ వర్బల్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, స్టేట్మెంట్ కంక్లూజన్,
సిలాలిజం, రీజనింగ్ ఎక్సెట్రా. కొన్ని టాపిక్స్ వచ్చి సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆర్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, సెమాంటిక్ క్లాసిఫికేషన్, symbolic or number classification, figural classification, semantic series, number series, figural series, problem solving, word building, coding and decoding, numerical operations, symbolic operations, trends, space orientation, space visualization, Venn diagram, drawing, interference, punched hole or pattern, folding and unfolding, figural pattern folding and completion, indexing, address matching, date and city matching, classification of center codes or roll numbers, small and capital letters, numbers coding, decoding and classification, embedded figures, critical thinking, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ ఇంటెలిజెన్స్. మీకు క్లియర్గా ఈ సిలబస్ కావాలంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో వెళ్ళాలంటే సిలబస్ మీకు సింపుల్గా అర్థమయ్యే విధంగా పెట్టున్నాను. దీంట్లో జనరల్ అవేర్నెస్, ఇందులో వచ్చి మనకు మెయిన్ ఫోకస్ చేయాల్సింది హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్స్, స్కీమ్, జనరల్ పాలిటీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కరెంట్ అఫైర్స్. యాప్టిట్యూడ్ చూసారంటే మనకు దీంట్లో మెయిన్గా హోల్ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్, పర్సంటేజ్, రేషియో, ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, పార్ట్నర్షిప్, బిజినెస్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జీబ్రా అండ్ ఎలిమెంటరీ సైడ్స్, గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్ and various kinds of centers, congruence and similarity of triangles, circle and its chords, tangents, angles subtended by chords of a circle, common tangents to two or more circles, triangle, quadrilaterals, regular polygons, circle, right prism, right circular cone, right circular cylinder, sphere, hemisphere, rectangle, parallelepiped, regular right pyramid with triangular or square base, trigonometric ratio, degree and radian measures, standard identities, complementary angles, heights and distances, histogram, frequency polygon, bar diagram and pie chart. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి వచ్చారంటే దీంట్లో candidates ability to understand correct English, his basic comprehension and writing ability etc. would be tested. అంటే దీంట్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయండి. మీకు క్లియర్గా నా వీడియోస్లోకి వెళ్ళారంటే ప్లేలిస్ట్లో సిలబస్లో చూసుకోండి. ఇంగ్లీషు చాలా క్లియర్గా పెట్టాను. టైర్ 2లో మనకి 2 సెషన్స్ ఉంటాయి. సెషన్ 1లో వచ్చి 3 సెక్షన్స్ ఉంటాయి. ఆ 3 సెక్షన్స్లో ఒక్కొక్క దాంట్లో 2 మాడ్యూల్స్ ఉంటాయి. ఇందులో వచ్చి సెషన్ 1 మాడ్యూల్ 1 వచ్చి మ్యాథమెటికల్ ఎబిలిటీస్, ఇదంతా వచ్చి పేపర్ 1 అనమాట. మ్యాథమెటికల్ ఎబిలిటీస్లో నంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషను, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. మాడ్యూల్ 1 చెప్పాను కదా, దీంట్లో మాడ్యూల్ 2 వచ్చి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. సేమ్ టాపిక్స్ ఉంటాయండి. ఏదైతే కామన్గా నేర్చుకుంటారో అదే సిలబస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి సెక్షన్ 2లో 2 మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా. దీంట్లో మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అండి. ఇందులో మనం చెప్పే కొద్దీ లెంతీ అయిపోతుంది వీడియో. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో మనకు ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి.
సెక్షన్ 2లో మాడ్యూల్ 2 వచ్చి జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్ మనకు అన్నిటికీ కామన్గా నేర్చుకుంటాం చూడండి, అవే నేర్చుకుంటే చాలు. ఇప్పుడు మాడ్యూల్ 1 ఆఫ్ సెక్షన్ 3 అంటే సెక్షన్ 3లో 2 మాడ్యూల్స్ ఉంటాయని చెప్పాను కదా. దాంట్లో మాడ్యూల్ 1లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, దాంట్లో కంప్యూటర్ బేసిక్స్ విత్ ఇంటర్నెట్ అండ్ ఈమెయిల్స్, బేసిక్స్ నెట్వర్కింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్లో చెప్పాను కదా పేపర్ 1 పేపర్ 2 అని. ఇందులో వచ్చి పేపర్ 2 వచ్చి స్టాటిస్టిక్స్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, మూమెంట్స్, స్క్యూనెస్ అండ్ క్వార్టిసెస్, correlation and regression. Probability theory, random variable and probability distributions, sampling, statistical interference, analysis of variance, time series analysis, index numbers. ఇందులో చూసారంటే సెక్షన్ 1లో మాడ్యూల్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఉన్నాయి కదా, అది వచ్చి మ్యాట్రికులేషన్ లెవెల్ చదువుకుంటే చాలు. అలానే సెక్షన్ 2లో మాడ్యూల్ 1లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ ఉంది కదా, అది కూడా మ్యాట్రికులేషన్ లెవెల్లో చదువుకుంటే చాలు. పేపర్ 2 వచ్చి స్టాటిస్టిక్స్, అది వచ్చి గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువు.